బీసీలను అగ్రవర్ణాలు అనగదొక్కుతున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. నామినేషన్లు వేయడానికి కూడా అగ్రవర్ణాలు భయపడుతూ బీసీలమందరం ఒక్కటిగా పోరాడదామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. 2028లో మా ఓట్లు మా సీట్లు నినాదంతో బీసీలదే రాజ్యాధికారమని చెప్పారు. 42% బీసీల రిజర్వేషన్తో కాంగ్రెస్ నాటకం ఆడుతోందని విమర్శించారు మల్లన్న. బీసీలకు రిజర్వేషన్ పేరిట రేవంత్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఆయన కాంగ్రెస్ రిజర్వేషన్లు సాధిస్తే రాజీనామా చేస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు. కవితతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా అగ్రవర్ణాలే. ఈ నిజామాబాద్ జిల్లా ఈ అగ్రవర్ణాల నుంచి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రవర్ణాల నుంచి చెర నుంచి విముక్తి కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 8 స్థానాల్లో 8కి 8 ఓసీలకు ఇచ్చి బీసీలను అవమానం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చేటువంటి రోజు కూడా త్వరలోనే తెప్పిస్తారని బీసీ ప్రజలని తెలియజేస్తా ఉన్నారు. రాజకీయంగా ముందుకు రాకుండా వాళ్ళని అన్ని రకాలుగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. విద్యా ఉద్యోగాల విషయంలో కూడా ఈ బీసీ బిడ్డలకు సరైన అవకాశాలు దక్కే విధంగా చేస్తాం. మేము ఏం చెప్తా ఉన్నాం, మీ సొమ్ము గుంజుకుంటామని చెప్తున్నామా? మీ 15 మీరు పక్కన తీసుకుంటారా? మా సాగు మేము చస్తాము. 78 ఏళ్ల నుంచి ఎన్నడూ మనల్ని చక్కగా చూడనోడు ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దుతా ఎవరు తింటుండు?